హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఫెస్టివల్స్ కి, స్పెషల్ అకేషన్స్ కి చేసుకునే బెల్లం పరమాన్నం సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మెజర్మెంట్స్ కోసం ఇంట్లో ఉండే టీ గ్లాస్ ని తీసుకున్నానండి. దాంతో 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. కప్ మెజర్మెంట్ అయితే అరకప్పు బియ్యాన్ని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అడుగు మందపాటి గిన్నెను తీసుకొని అందులోకి బియ్యం తీసుకున్న గ్లాస్ తోనే 5 గ్లాసుల వరకు ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాలి. అలాగే 3 గ్లాసుల వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అదే మీరు స్టాండర్డ్ లేదా టోన్డ్ పాలని తీసుకుంటే 6 గ్లాసుల పాలని 2 గ్లాసుల నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 1 పొంగు వచ్చేంత వరకు పాలను మరిగించుకోవాలి. ఇలా 1 పొంగు రాగానే తిప్పుకొని ముందుగా నానపెట్టుకున్న బియ్యం, పచ్చిశనగపప్పు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగు అంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు 50% ఉడికిందండి. ఇలానే తిప్పుకుంటూ ఉడికించుకుందాం. చూడండి, ఇక్కడ నాకు ఉడికింది. పాలు మరింత చిక్కపడేంత వరకు మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. పాలు చిక్కపడి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బియ్యం తీసుకున్న గ్లాస్ తోనే 2 గ్లాసుల వరకు బెల్లం తరుగును తీసుకోవాలి. అదే కప్ మెజర్మెంట్ అయితే 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. మనము తీసుకున్న 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల బెల్లం తరుగు పర్ఫెక్ట్ స్వీట్నెస్ ని ఇస్తుందండి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే ఎక్స్ట్రా 1/2 గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. అలాగే 4 దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మీరు బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోకుండా బెల్లాన్ని వేసుకుంటే పరమాన్నం విరిగిపోతుందండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఆ వేడికే బెల్లం కరుగుతుంది. ఈ లోపు మన డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం. ముందుగా పాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 10 నుంచి 15 వరకు జీడిపప్పు, 10 కిస్మిస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పరమాన్నంలోకి వేసుకొని బాగా కలుపుకుందాం. చాలా క్రీమీ టెక్స్చర్ తో బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ మెజర్మెంట్స్ ని ఫాలో అవుతూ బెల్లం పరమాన్నాన్ని ట్రై చేయండి. ఫస్ట్ టైమే కాదు, మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేసుకుంటారు. అంత బాగుంటుందండి. ఇలా సింపుల్ గా టేస్టీగా బెల్లం పరమాన్నం ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రొమో వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.